పట్టు చీర తెస్తానని పడవేసుకెళ్ళిండు మావా. ఈ పాట వినే ఉంటారు. పట్టు చీర తేవడానికి ఎక్కడికి వెళ్ళాలి అంటే మంచి కంఫర్టబుల్ జాబ్ వదిలేసి ఈ కష్టతరమైన పనిలోకి వచ్చారు. టెల్ us how it started for you అండి. మాకు చిన్నప్పుడు సిల్క్ ఫామ్, మా ఊళ్ళో సిల్క్ ఫామ్ ఉండేది. అండ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఒక వామ్ని దానికి ఫుడ్ పెట్టి దాని నుంచి యాన్ తీయడం ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్. సో అక్కడ నుంచి మీరు మరి పట్టులో రీసెర్చ్ చేశారా కొంచెం? అంటే ఎన్ని రకాల వీవ్స్ ఉన్నాయి? సో 1-2 years కంప్లీట్లీ రీసెర్చ్ చేశాను. సో హ్యాండ్లూమ్స్ గురించి చదివాను, హ్యాండ్లూమ్స్లో ఒక కోర్స్ చేశాను. సో ఎన్ని ఉన్నాయి, ఎన్ని సిల్క్స్, అవన్నీ తెలుసుకొని ఇదేమో ఇది ఒక విధమైన బూటా కూడా ఒక నార్త్ ఇండియన్ ఒక హెరిటేజ్ లుక్ ఇస్తుంది. ఇవన్నీ మీరే డిజైన్ చేస్తారా? ఇప్పుడు టసర్లో కంచి లుక్ ఇస్తే ఎలా ఉంటుంది, సో దానికి కంప్లీట్ గా కంచి లుక్ ఇచ్చామన్నమాట. సో అలా ఏం చేయొచ్చు అన్నదే నా థాట్. ఇప్పుడు ఏ రేంజ్ నుంచి ఉంటాయి కళ్యాణి గారు మీ స్టోర్ లో? బికాస్ ఇట్స్ ప్యూర్ పట్టు అంటున్నారు కాబట్టి. ప్యూర్ బై ప్యూర్ అన్నది మీకు 15 above నుంచే వస్తుంది. అంటే ప్యూర్ బై ప్యూర్ అంటే సారీ అంతా ప్యూర్ ఉంటుంది, మీకు జరీ ప్యూర్ ఉంటుంది. జరీ అంటే సిల్వర్ ఉంటుందా? జరీలో గోల్డ్, సిల్వర్, కాపర్. ఇప్పుడు రామీ సిల్క్స్ లో యూ హ్యావ్ ఓన్లీ పట్టు ఆర్ ఇతర సారీస్ కూడా పెడతారా? మోస్ట్లీ ఐ గో విత్ హ్యాండ్లూమ్స్. ఈవెన్ కాటన్ కూడా, కలంకారీ కాటన్స్ అన్ని న్యాచురల్ యాన్తో రెడీ అయినవే ఐ గో విత్ ద వీవర్స్ అండ్ ప్రొక్యూర్. మీ దగ్గర వాట్ యూ టేక్ ప్రైడ్ ఇన్ కళ్యాణి గారు? మీరు చాలా గర్వంగా చెప్పుకునే ఏ పట్టు మీకు చాలా మీకు మనసుకి దగ్గర? ఇది మా ఫాస్ట్ మూవ్మెంట్ ఉన్న బ్రైడల్ సారీ. దీని కాస్ట్ చెప్పగలుగుతారు? నేనైతే ఫ్రాంక్లీ చెప్తున్నాను, ఐ హావ్ సీన్ దిస్ సారీ ఫర్ అబౌట్ 1.25 lakhs. నా స్టోర్లో 23,000. రియలీ? ఎస్. అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు క్వీన్. చాలా స్పెషల్ ప్రోగ్రామ్ ఇవాళ. పట్టు చీర తెస్తానని పడవేసుకెళ్ళిండు మావా. ఈ పాట వినే ఉంటారు. పట్టు చీర తేవడానికి ఎక్కడికి వెళ్ళాలి అంటే ఇప్పుడు నా ఫ్రెండ్ సర్కిల్లో నేను చాలా విన్న పేరు ఏంటంటే రామీ సిల్క్స్. కారణం ఏంటంటే బంధాలు మంచి మంచివన్నీ ఎలా ఉండాలి అంటే మంచిగా మన్నే 10 కాలాల పాటు ఉండే పట్టు చీరలా ఉండాలి అని అంటూ ఉంటారు పెద్దవాళ్ళు. సో ఇవాళ మనం రామీ సిల్క్స్ ఫౌండర్ అండ్ ఈ వృత్తిని కేవలం ఊరికే ఆషామాషిగా కాదు, తన ప్యాషన్ కొద్దీ ఎంచుకున్న కళ్యాణి రెడ్డి గారితో మాట్లాడబోతున్నాం. చీర విలువ ఏమిటి, పట్టు చీర విలువ ఏంటి ఆవిడకి చాలా బాగా తెలుసు. ఎందుకంటే 20 సంవత్సరాలు కార్పొరేట్ ట్రైనర్గా ఉండి కార్పొరేట్లో వర్క్ చేసిన తర్వాత ఇది కాదు కదా నా మనసుకి ఇంకేదో కావాలి అని అనుకుని రామీ సిల్క్స్ని స్థాపించి ఇక్కడే మన హైదరాబాద్ ఐ థింక్ బండ్లగూడలో ఉన్నట్టుంది షోరూమ్. అక్కడ తన అన్ని రకాల పట్టు చీరల్లో ఎక్స్పర్ట్ అయ్యారు. అండ్ తన జర్నీ ఎలా ఉందో కనుక్కుందాం. కళ్యాణి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. థ్యాంక్ యూ సో మచ్ స్వప్న గారు. ఇట్స్ అన్ ఆనర్ యాక్చువల్లీ. I really feel honored to be sitting next to you and to be interviewed by you. Thank you. నాకు కూడా ఎంత సంతోషం అంటే బట్టల పిచ్చి అందరికీ ఉంటుంది. అందులో ఇలాగా మీరు ఒక ట్రెడిషన్ని, ఒక వీవ్ని తీసుకుని ఒక జనరేషన్కి అందించే ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా మీరు మంచి కంఫర్టబుల్ జాబ్ వదిలేసి ఈ కష్టతరమైన పనిలోకి వచ్చారు. టెల్ us how it started for you అండి. Actually Swapna garu, it started almost 5 years before. So 2020 I started my corporate journey from 2002. దాని తర్వాత 2020 వరకు ఐ వాజ్ వర్కింగ్ యాజ్ అ కార్పొరేట్ ట్రైనర్. సో 2020లో ఒక చిన్న బ్రేక్ పడింది బికాస్ ఆఫ్ మై బ్యాక్ పెయిన్. ఇట్ వాజ్ అ హై ఫ్లయింగ్ జాబ్. సో అలా ఒక చిన్న బ్రేక్ పడింది బికాస్ ఆఫ్ ద బ్యాక్ పెయిన్. సో నేను బ్రేక్ తీసుకుందాం అనుకున్నాను కొన్ని రోజులు. దాని తర్వాత అప్పుడే పాండమిక్ వచ్చింది. సో దెన్ ఐ కంప్లీట్లీ టుక్ ఆఫ్. సరే కొన్ని రోజులు బయట ఉండేసి చూద్దామని చెప్పి, బికాస్ ఆల్మోస్ట్ నా స్టడీస్ అయిపోయాక ఐ వాజ్ ఆల్ ద టైమ్ బిజీ. సో అప్పుడు ఒక 3-4 months కూర్చుని నాకు ఏదో ఒకటి ఉంటుంది కదా మనకి, ఎందుకు ఇలా ఐడియల్గా కూర్చున్నాం, ఏదో ఒకటి చేయొచ్చు కదా. అండ్ ఇట్ వాస్ పాండమిక్, నథింగ్ టు డూ, బయటకు వెళ్ళాల్సింది ఏమీ లేదు. సో ఐ స్టార్టెడ్ రీడింగ్ అబౌట్, అంటే ఇట్ హ్యాపెండ్, ఐ థింక్ ఇట్ వాజ్ డివైన్ థింగ్ అనే చెప్పొచ్చు. నేను చూసినప్పుడల్లా నాకు సిల్క్ ఇవి వచ్చేవన్నమాట. ద ఓన్లీ థింగ్ వీ యూస్ టు డూ ఇస్ వాచ్ టీవీ, లేకపోతే మొబైల్ చూసుకోవడం.
సో ఆ సిల్క్ గురించి నేను చదివాను, చాలా చదివినప్పుడు. సో వన్ థింగ్ ఇట్ వాజ్ దేర్ ఇన్ మై సబ్ కాన్షియస్ మైండ్, ఏంటి అని అంటే మాకు చిన్నప్పుడు సిల్క్ ఫామ్, మా ఊళ్ళో సిల్క్ ఫామ్ ఉండేది. సో I've grown seeing the silk farm and it's very difficult. ఒక వామ్ని దానికి ఫుడ్ పెట్టి దాని నుంచి యాన్ తీయడం, ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్. సో ఐ థింక్ ఇట్స్ సమ్వేర్ నా మైండ్లో ఉండిపోయింది. తర్వాత మై మదర్, షీ వాజ్ ట్రూలీ ప్యాషనెట్ అబౌట్ సారీస్. తన దగ్గర చాలా, అప్పట్లో ఏంటంటే ఇన్ని స్టోర్స్ ఉండేవి కాదు. సో ఇంటికి చీరలు వాళ్ళు వచ్చేవాళ్ళు, ఎనీ టైప్ ఆఫ్ పట్టు సారీ షీ యూజ్డ్ టు గ్రాబ్. అండ్ అప్పట్లోనే ఆల్మోస్ట్ 30 years బిఫోర్ తను మైసూర్ సిల్క్ సారీస్ కట్టి మళ్ళీ దాన్ని కలర్ చేంజ్ చేసుకొని డైయింగ్కి పంపించి మళ్ళీ కట్టేవాళ్ళు. సో ఐ లెర్న్ సస్టైనబిలిటీ దేర్. సో అలా అవన్నీ కనెక్ట్ అయ్యాయి అనమాట. ఐ వాజ్ స్టార్టెడ్ కనెక్టింగ్ ద డాట్స్ అండ్ దెన్ ఐ స్టార్టెడ్ కొన్ని కోర్స్ చేసేసి తర్వాత సిల్క్ మగ్ ఇండియా గురించి బాగా చదివేసి, వై షుడెంట్ ఐ గెట్ ఇన్ టు దిస్, బికాజ్ వీవింగ్ అన్నది చాలా ఇబ్బంది పడ్డారు. సో నేను ముందు వెళ్ళినప్పుడు కూడా సో వీవర్స్ వాళ్ళ ఇబ్బందులు అది నేను చూశాను. సో చాలా ఇబ్బంది పడతారు. అండ్ ఎందుకంటే అప్పటికే మార్కెట్ ఆల్మోస్ట్ డైల్యూట్ అయిపోయింది. సో అలా నాకు ఒక ప్యాషన్ డెవలప్ అయ్యి ఐ థాట్ వై నాట్ స్టెప్ ఇన్ టు దిస్ అని చెప్పేసి. నిజంగా ఇట్స్ ఛాలెంజ్, ఎందుకంటే మీరు అన్నట్టు కార్పొరేట్ జాబ్లో మీరు హాయిగా వెళ్తారు వస్తారు, రెస్పాన్సిబిలిటీ ఉండదు. ఇక్కడ వీవర్స్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, మీ ఓన్ స్టోర్, రన్నింగ్ ఇట్ యాజ్ అ బిజినెస్, మళ్ళీ కస్టమర్స్కి అకౌంటబిలిటీ. ఐ వుడ్ సే యూ టుక్ అప్ అ వెరీ బిగ్ ఛాలెంజ్ కదా. ఇట్స్ ఛాలెంజ్ అండి, ఇట్స్ స్ట్రగుల్, సర్వైవల్ అన్నీ ఉంటాయి. ఇట్స్ స్ట్రగుల్ డెఫినెట్లీ. ఇంతకీ మీకు సరే పట్టు మీద ప్రేమ ఇలా కలిగింది, చీర మీద ప్రేమ ఎప్పుడు మొదలైంది? కార్పొరేట్ లో కూడా మీరు చీరలు కట్టేవారు? కార్పొరేట్ లో కూడా అస్సలు ఏదన్నా అకేషన్ ఉంది ఎథనిక్ వేర్ అనగానే ఐ యూస్ టు వేర్ సారీ. నేను మామూలుగా కార్పొరేట్లో అంతలే ఎప్పుడు ఏదన్నా ఉన్నా వి యూస్ టు మీట్ లాట్ ఆఫ్ సెలబ్రిటీస్, అక్కడ స్పీకర్స్ ఇన్వైట్ చేసేవాళ్ళు. సో ఐ యూస్ టు వేర్ లాట్ ఆఫ్ సారీస్. నేను కట్టకపోయినా ఒక్కసారి కట్టినా కూడా డెఫినెట్గా అకేషన్కి కొనేదాన్ని. ఐ థింక్ ఇట్ కేమ్ ఫ్రమ్ మై మదర్. యా, అది. సో అక్కడ నుంచి మీరు మరి పట్టులో రీసెర్చ్ చేశారా కొంచెం? అంటే ఎన్ని రకాల వీవ్స్ ఉన్నాయి? చేశాను. ఏమిటి అని చెప్పి. సో 1-2 years కంప్లీట్లీ రీసెర్చ్ చేశాను. సో హ్యాండ్లూమ్స్ గురించి చదివాను, హ్యాండ్లూమ్స్లో ఒక కోర్స్ చేశాను. సో ఎన్ని ఉన్నాయి, ఎన్ని సిల్క్స్, అవన్నీ తెలుసుకొని అసలు ఎంత ఉంది పర్సంటేజ్ మన ఇండియాలో ఎంత ఉంది, ఐ డీప్ డైవ్డ్ ఇంటూ దట్ కంప్లీట్ సిల్క్ గురించి. దెన్ ఇందులోకి వచ్చాను అనమాట. ఎక్కడ నమ్మకం కలిగింది మీకు కళ్యాణి గారు? బికాజ్ ఇప్పుడు మీకు తెలుసు మామూలు పట్టు చీర అని చెప్పే చీరలు 1000 రూపాయలు 2000 కూడా ఏవేవో వచ్చేస్తున్నాయి, పాలిస్టర్ ఉన్నవి, అవి ఉన్నాయి, ఇవన్నీ మిక్స్ ఉన్నవి. సో నేను ప్యూర్ పట్టు అందిస్తాను, అది దానికి డెఫినెట్గా ఒక ఆదరణ ఉంటుందని ఎలా కలిగింది మీకు నమ్మకం? యాక్చువల్గా నేను కట్టే ఫేజ్లోనే స్వప్న గారు ఐ గాట్ కపుల్ ఆఫ్ సిల్క్ సారీస్. అది ఏమైంది, నేను వాష్ చేసినప్పుడు ఇదేంటి డ్రై వాష్కి ఇచ్చినప్పుడు ఆ స్టిఫ్గా అయిపోవడము, కలర్ బ్లీడింగ్ అంటే సమ్టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ అనుకోండి, డార్క్ కలర్స్ ఇది అవుతాయి, కానీ ఆ స్టిఫ్గా అయిపోవడము, అది పోగులు లేసి వచ్చేయడము. సో అలాంటివి చూశాను. ఎందుకంటే మా మదర్ ఆల్మోస్ట్ 50 years 30 years నుంచి చాలా శారీస్ ఉన్నాయి, అవి ఎప్పుడూ అలా కాలేదు. ఎందుకు ఇలా, ఈజ్ ఇట్ రియల్, ఇలా సిల్క్ శారీస్లో ఇలా ఎందుకు ఉంది అన్నది ఒకటప్పుడు స్ట్రైక్ అయింది. బట్ అప్పుడు నాకు అంత టైం లేదు. దాని తర్వాత ఓకే, సిల్క్ అన్నది ఏంటి, ప్యూర్ బై ప్యూర్ అంటే ఏంటి, ప్యూర్ జరీ అంటే ఏంటి, హాఫ్ ఫైన్ జరీ అంటే ఏంటి, టెస్టెడ్ జరీ అంటే ఏంటి, అన్నీ తెలుసుకున్నాక ఓకే ఇలా ఉంటుందా అని చెప్పేసి నౌ ఐ రియలీ ఫీల్ దట్ ఇది సిల్క్ అన్నది ఏంటి, వీవింగ్ అన్నది ఒక ఆర్ట్. తప్పకుండా ఇట్స్ అ క్రాఫ్ట్ అండ్ ఇట్స్ అన్ ఆర్ట్. ఇప్పుడు నేను ఒక శారీ చూస్తే దాన్ని ఇమ్మీడియట్గా పక్కన పెట్టను. I don't feel it as a mere saree. I see that as an art. డెఫినెట్లీ. ఎన్ని రోజులు పడుతుందో మనకు అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కట్టింది కూడా మీరు నేయించిన చీర టసర్ సిల్క్ కదండి ఇది. టసర్ సిల్క్ బ్యూటిఫుల్గా ఉంది కలర్ కాంబినేషన్. దీని టెక్స్చర్ అసలు ఒంటి మీద పడితేనే తేడా తెలిసిపోతుంది. మామూలు బట్టలు వేసుకుంటే ఇది ఒక బాడీ మీద కట్టంగానే ఒక కంఫర్ట్, ఒక విధమైన సెక్యూరిటీ, అది చెప్పలేం మాటలు. కరెక్టే కదండి వాడిన వర్డ్స్. కరెక్ట్. పూర్వం ఐ థింక్ పట్టు చీరలు మామూలుగా ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా కట్టేవాళ్ళు, అంటే జరీ లేకుండా కానీ, అంటే ఆ నేతల్లోనే ఒక విధమైన పొందికుండేది. అవును అవును, అప్పట్లో అంత ఆర్గానిక్ ఫ్యాబ్రిక్సే ఉండేది స్వప్న గారు. సో ఇదర్ సిల్క్ ఆర్ కాటన్, అంతకు మించి ఏం లేదు. అన్ని ఆన్ ద లూమ్, ఫ్రమ్ ద లూమ్ అదే ఉండేది. ఇప్పుడు మన దగ్గర ఇంకా టస్సర్ అంత ప్రిఫర్ చేయరు, బికాస్ కొంచెం రఫ్నెస్ ఉంటుంది, బికాస్ ఇట్ కమ్స్ ఫ్రమ్ వైల్డ్ సిల్క్ వామ్. అవును, సో అంత ప్రిఫర్ చేయరు. బట్ దిస్ ఈస్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, చాలా లైట్గా ఉంటుంది, అండ్ ఎస్పెషలీ కలర్ కాంబినేషన్స్ కూడా ఇందులో చాలా మంచిగా వస్తాయి. ఇప్పుడు మీరు కట్టుకున్న శారీ ఏంటంటే దానికి కంచి కాంబినేషన్లో మనము బార్డర్ అన్నది ఇచ్చేసాము.
అండ్ కలర్ ఈజ్ ఆల్సో వెరీ సటిల్, సీ గ్రీన్ కూడా కాదు, డిఫరెంట్ అండ్ లావెండర్ కాంబినేషన్. ఇదేమో ఇది ఒక విధమైన బూటా కూడా ఒక నార్త్ ఇండియన్ ఒక హెరిటేజ్ లుక్ ఇస్తుంది అది. ఇవన్నీ మీరే డిజైన్ చేస్తారా? అవును, అంటే డిజైన్స్ అని అంటే ఆల్రెడీ ఉంటాయి. సో వీ హ్యావ్ థౌజండ్స్ ఆఫ్ డిజైన్స్, చాలా డిజైన్స్ ఉంటాయి. అందులో మళ్ళీ మనం రీక్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. మేబీ ఒకటి రెండు కలిపి ఏదన్నా వస్తుందో అలా చేయొచ్చు, అదే పెట్టి. కానీ ఇప్పుడు టస్సర్లో కంచి లుక్ ఇస్తే ఎలా ఉంటుంది, ఇప్పుడు టస్సర్, ఇప్పుడు నేను కట్టుకుంది కూడా టస్సరే. సో దీనికి కొంచెం కాంటెంపరీగా ఇలా ఇచ్చాము, సో దానికి కంప్లీట్గా కంచి లుక్ ఇచ్చాము అనమాట. సో అలా ఏం చేయొచ్చు అన్నదే నా థాట్. ఉన్నది మళ్ళీ కొత్త డిజైన్ అవసరం లేదు, ఉన్నదాన్ని ఎలా యూటిలైజ్ చేద్దాము అన్నదే నా థాట్. బట్ కలర్ కాంబినేషన్స్ ఐ ట్రూలీ టేక్ లాట్ ఆఫ్, అందులో చాలా శ్రద్ధ తీసుకొని అందులో. ఎలాంటి డైస్ వాడతారు కళ్యాణి గారు? బికాజ్ నాకు ఈ డౌట్ వచ్చింది. 2-3 చీరలు నేను పట్టు చీరలు అని చెప్పి అమ్మారు మీరు అన్నట్టుగా. అది ఫస్ట్ టైం నాకు తెలియక నేను ఉతికేశాను. అంటే కొంచెం 4-5 సార్లు కట్టాక నీళ్ళలో వేయంగానే పళ్ళు డార్క్ కలర్ అంతా కూడా చీర మీదకి పాకేసింది. అది ఎందుకు జరుగుతుంది అసలు? ఈ డైస్ ఎలాంటి డైస్ వాడాలి పట్టు చీర? డైస్లో కూడా ఇప్పుడు చాలా వెరైటీస్ వస్తున్నాయండి. సో అందులో కూడా ఏంటంటే అది కస్టమర్కి తక్కువలో అమ్మాలి అన్న ఉద్దేశంతో, సో దాంట్లో అంత మంచి అంటే క్వాలిటీ లేని కలర్స్ వాడుతున్నారు. ఇప్పుడు అలా కాకుండా మనం కొంచెం ఎక్కువైనా పర్వాలేదు. ఇప్పుడు నా దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, వస్తారండి, వచ్చి 3000లో పట్టు శారీ చూపించమంటారు. ఎలా వస్తుంది? సిల్క్ అసలు మేము కేజీల్లో కొని వీవర్స్కి ఇచ్చి అది నేర్పించాక దాని తర్వాత మళ్ళీ డైయింగ్ ప్రాసెస్, అందులో కూడా వి టేక్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. అందులో కూడా కరెక్ట్ ఈవెన్ ప్రింటింగ్లో కూడా వి టేక్ లాట్ ఆఫ్ ఇది అనమాట. సో అందులో 1-2-3 వెరైటీస్ ఉంటాయి. ఫస్ట్ వెరైటీకే మేము వెళ్తాం. సో ప్రింటింగ్ నేను పెద్దగా అంత ముందుకు వెళ్ళను. సో ఐ టేక్ కేర్ ఓన్లీ ఇన్ ద ఫ్యాబ్రిక్ అండ్ ద డైయింగ్ ప్రాసెస్. సో ఇలాంటి శారీస్ ఏంటంటే మనము నార్మల్ షాంపూ వాష్, బేబీ షాంపూ లేకపోతే అలా మనమే ఇంట్లో చేసుకునేటట్టు నేను అందరికి అదే చెప్తాను, డ్రై వాష్కి ఇవ్వకండి, ఇంట్లోనే చేయండి మీరు వాష్. ఏంటంటే పళ్ళు ఒకవేళ డార్క్ అండ్ లైట్ కాంబినేషన్ ఉంటే డార్క్ ఫస్ట్ లైట్ది మీరు డిప్ చేసేసి మంచినీళ్ళలో, తర్వాత షాంపూ దాంట్లో మళ్ళీ మంచినీళ్ళు డిప్ చేసి తర్వాత పళ్ళు డిప్ చేసేసి అలాగా షేడ్కి ఆరేసేయండి అని చెప్తాను. సో దట్స్ ద ప్రాసెస్. పట్టు చీర ఉతకాల్సిన అవసరం కూడా లేదు. అంటే దాన్ని చక్కగా ఒక 4 సార్లు 6 సార్లు కట్టినా కూడా దాన్ని కొంచెం నీట్ చేసేసి ఫ్రెషన్ అప్ చేసే మార్గాలు ఉండే ఉంటాయి కదా. అంతే అంతే అంతే, ఇంకా ఏం అవసరం లేదు, జస్ట్ ఐరనింగ్. మనం ఎంతసేపు కడతాము, 2-3 అవర్స్ కడతాము, మళ్ళీ ఐరన్ చేస్తాము, పెడతాం. అంటిలేనది అది మరీ ఎక్కువ మురికి అయిపోయిందంటే తప్ప మనం వాషింగ్ దానికి వెళ్ళాం. ఆర్గానిక్ ఫ్యాబ్రిక్ కాబట్టి మనం ఎంత నీట్గా మెయింటైన్ చేసుకొని పెట్టుకుంటామో అది. మీకు అమ్మమ్మ నుంచి వాళ్ళ అమ్మ నుంచి చీరలు అందాయా? మా మదర్వే ఉన్నాయండి. అమ్మమ్మ గారికి అంత ఐ థింక్ తనకు అంత లేదు, మా మదర్కి చాలా ఉండేది. షీ యూస్ టు హ్యావ్ ఆల్ టైప్స్ ఆఫ్ సిల్క్ సారీస్. అప్పట్లో అంత తెలిసేది కాదు, ఇప్పుడు తెలుస్తుంది. బికాజ్ మీరు తెలుస్తుంది. ఇప్పుడు ఏ రేంజ్ నుంచి ఉంటాయి కళ్యాణి గారు మీ స్టోర్ లో? బికాజ్ ఇట్స్ ప్యూర్ పట్టు అంటున్నారు కాబట్టి. అవును అవును, ఇప్పుడు నేను చెప్పినట్టు స్వప్న గారు, ప్యూర్ బై ప్యూర్ అన్నది మీకు 15 అబౌవ్ నుంచే వస్తుంది. అంటే ప్యూర్ బై ప్యూర్ అంటే సారీ అంతా ప్యూర్ ఉంటుంది, మీకు జరీ ప్యూర్ ఉంటుంది. జరీ అంటే సిల్వర్ ఉంటుందా? జరీలో గోల్డ్, సిల్వర్, కాపర్. ఓకే, యా, అది ప్యూర్ జరీ. అది ఏమవుతుందంటే ఇప్పుడు ప్యూర్ జరీ, కెన్ ఐ ఎక్స్ప్లెయిన్? ప్లీజ్ చెప్పాలి. ఓకే, సో ఇప్పుడు మనము వార్ప్ అండ్ వెఫ్ట్ అని ఉంటుంది, అడ్డం థ్రెడ్, ఈ థ్రెడ్. సో ఇప్పుడు తక్కువకు ఉంది అని అంటే ఇప్పుడు ప్యూర్ సిల్క్ అని చెప్తారు, మీరు టెస్ట్ చేస్తే అది ప్యూర్ సిల్కే ఉండొచ్చు ఫ్లేమ్ టెస్ట్తో. సో దట్ ఆల్సో ఐ కెన్ షో. సో అప్పుడు మీకు తక్కువ పడుతుంది. కానీ నా దగ్గర మోస్ట్లీ ఐ టేక్ డబుల్ వాప్, అంటే నిలువు థ్రెడ్ డబుల్ వాప్ ఉంటుంది. ఓకే, అడ్డం థ్రెడ్ సిల్కే ఉంటుంది. ప్యూర్ జరీ అని అంటే ప్యూర్ జరీలో ఇప్పుడు మనకు న్యాచురల్ యాన్ ఏదైతే ఉందో అదే తీసుకుంటారు. ఆ యాన్ని దీంట్లో గోల్డ్, సిల్వర్, కాపర్లో కోట్ చేసి వీవ్ చేస్తారు. ఓహో, యా. హాఫ్ వైన్ అని అంటే మీకు శారీ అంతా ప్యూర్ సిల్కే ఉంటుంది, కోకూన్ నుంచి వచ్చింది, దాని నుంచే యాన్తో వీవ్ చేస్తారు. సో హాఫ్ వైన్లో ఏమవుతుందంటే పాలియస్టర్ తీసుకుంటారు, దాన్ని ఇదంటే సిల్వర్ అండ్ కాపర్లో కోట్ చేసి వీవ్ చేస్తారు. టెస్టెడ్ జరీ అని అంటే ఇట్స్ ద విస్కోస్ ఉంటుంది కదా, అది తీసుకుంటారు, అది తీసుకొని కాపర్లో చేస్తారు. ఈ మూడు స్టిల్ ఓకే, ఇట్ విల్ గో విత్ ద ప్యూర్ సిల్క్ సారీ. కానీ ఇప్పుడు మెటాలిక్ వాడుతున్నారు, ప్లాస్టిక్ వాడుతున్నారు. సో యూ కెనాట్ మేక్ ద డిఫరెన్స్. మీరు చూసినప్పుడు ఓహో బ్రహ్మాండంగా ఉంది ఇలానే ఉంటుంది, యూ రియలీ కాంట్ మేక్ ద డిఫరెన్స్. అది మీరు టెస్ట్ చేస్తే తప్ప మీకు అర్థం కాదు. యా, సో అందుకనే మీకు ఆ వేరియేషన్ అన్నది ఉంటుంది అనమాట. సో 3000లో దొరికే పట్టు చీరల్లో ఈ డిఫరెన్స్ ఉంటుంది. బట్ వెన్ యూ పికప్ ప్యూర్ బై ప్యూర్ లేకపోతే హాఫ్ వైన్, దానికి మీరు 10,000 అబోవ్ పెట్టాల్సిందే. ప్యూర్ బై ప్యూర్ అయితే 15 అబోవ్ పెట్టాల్సిందే. అది మీ దగ్గర ఇప్పుడు రామీ సిల్క్స్లో యూ హ్యావ్ ఓన్లీ పట్టు
ఆర్ ఇతర సారీస్ కూడా పెడతారా ఫ్యాన్సీ? బికాజ్ ఐడియాలజీ క్లాష్ అవుతుంది కదా మీకు. అందరికీ అందుబాటులో ఉండాలి అనుకున్నారా పెట్టేటప్పుడు? సో హ్యాండ్లూమ్సే ఉంటాయి స్వప్న గారు. మోస్ట్లీ ఐ గో విత్ హ్యాండ్లూమ్స్. ఈవెన్ కాటన్ కూడా, కలంకారీ కాటన్స్ అన్ని న్యాచురల్ యాన్తో రెడీ అయినవే ఐ గో విత్ ద వీవర్స్ అండ్ ప్రొక్యూర్. సో అవి మనకు 800-900లో కూడా దొరుకుతుంది. సో అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది నా దగ్గర. అండ్ ఇట్ విల్ గో టిల్ 50. అండ్ ఈవెన్ మై బ్రైడల్ పట్టు శారీ వి స్టాప్ ఎట్ 50,000. అంతే. 50,000 కూడా 50,000 ఇప్పుడు ఇవాళ రోజుల్లో 50,000 పెద్ద విషయం కాదు. మామూలు ఒకేషన్స్కి 20,000 25,000 పెట్టుకుంటున్నారు. అవును. అండ్ ఐ డోంట్ ఎందుకు అంటే బియాండ్ నాకు వర్కౌట్ అవుతుంది. 50,000లోనే నా దగ్గర బ్రైడల్ కలెక్షన్ చాలా మూవ్ అవుట్ అవుతుంది. సో అదే చాలా అనుకుంటున్నారు. సో దట్స్ ఇనఫ్. చాలా సార్లు అంటే నేను చీరల షాపింగ్ అని వెళ్ళింది తక్కువ సందర్భాలని, టైం దొరకదు కాబట్టి. ఇవాళ చీర కట్టాక అర్థమైంది ఏం మిస్ అయిపోతున్నానని చెప్పి. బట్ చాలా సార్లు మన డబ్బాల్లో అమ్ముతారండి పెద్ద పెద్ద షోరూమ్స్. ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద నేమ్ అంటే షోరూమ్. అక్కడ ఏమవుతుందంటే ఆ డబ్బాలో ఉన్నది ముందు చాలా బరువు ఉంటుంది. బరువుతో పాటు బాగా హార్డ్గా ఉంటుంది ఆ మెటీరియల్. వింటే స్టిఫ్గా ఉంటుంది ఆల్మోస్ట్. అది ఫాలింగ్ చీర అంటే అందంగా అలా ఫ్లో అవ్వాలని ఫీల్ అవుతాం మనం. సో మీరేం కేర్ తీసుకుంటారు? మీ కంచి కానీ కొంచెం థిక్కర్ సిల్క్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇంకా పొందిగ్గా ఇంకా అందంగా నేయించడానికి ఏం చెప్తారు? హ్యాండ్లూమ్, పవర్లూమ్ అంతే డిఫరెన్స్ అండి. పవర్లూమ్ మీకు స్టిఫ్నెస్ వస్తుంది బికాస్ అది 2 daysలో అయిపోతుంది మీకు. హ్యాండ్లూమ్ విల్ టేక్ 15, 20, 25, 30, 35, 40, ఒక్కోసారి 60 days కూడా పడుతుంది దాని వీవింగ్ని బట్టి. సో ఎప్పుడైతే మన చేతిది ఇందులో పడుతుందో ఆ సాఫ్ట్నెస్ వచ్చేస్తుంది. అవును. మషీన్ మేడ్ ఈజ్ ఆల్ అది మీకు స్టిఫ్గా ఉంటుంది. తెలిసిపోతుందండి. ఐ మెటింగ్ గూస్ బంప్స్ యాజ్ అ స్పీక్ బికాస్ ఇది హ్యాండ్లూమ్ చీర తెలుస్తోంది. దీన్ని నేసి ఇవ్వడానికి మనకి బహుశా 10 రోజులు పట్టుంటుందా మినిమం? 15 days. మనం ఊరికే వాటికి దుబారా ఖర్చులు చేస్తాం, కానీ ఇందులో డబ్బులు వీవర్స్కి వెళ్తాయి అని తెలిసి కూడా ఇక్కడ బేరం ఆడతాం, ఆలోచిస్తాం. ఒకరోజు మనం వెళ్ళి రెస్టారెంట్లో భోజనం చేస్తే ఫ్యామిలీతో 2,500 అవ్వదు, 2,000 అయిపోతుంది ఈజీలీ. 2,000 చాలామంది నేతన్నల ఇంట్లో నేను కూడా చూశాను. అది 10 రోజులు 15 రోజుల వాళ్ళ ఆదాయం. ఒక టైంలో అండి డబ్బాలు కూడా ఖాళీ చేసుకుని కూర్చున్న సందర్భాలు చూశాను నేను. అంటే బియ్యం డబ్బాలు ఖాళీ అయిపోయి ఎవరు ఆదుకుంటారు, ఎవరు ఆదరిస్తారని. బట్ అలాంటిది యూ టుక్ అప్ దిస్ ఇస్ అ వండర్ఫుల్ థింగ్ కళ్యాణి గారు. అట్లీస్ట్ ఫర్ ద లవ్ ఆఫ్ ఇట్, ఇంకేది కాకపోయినా. నేను రియల్గా చూసాను. ఐ సా దట్ ఆ పెయిన్ నేను చూసాను వ్యూవర్స్లో. సో వాళ్ళు ఎంత కష్టపడతారు, వాళ్ళ చేతులు కాళ్ళు ఆడిచ్చి అంత చేసి అంత ఈజీ కాదు. ఒక షెడ్స్ వేసుకొని అసలు అక్కడ ఫ్యాన్స్ ఉండవు, ఏముండవు, వాళ్ళు ఎంత ఎఫర్ట్ పెడతారు, వాళ్ళ జాయింట్స్ అరిగిపోయి ఉంటాయి. అండ్ ఇంకొకటి నేను హైలైట్ చేయాలి స్వప్న గారు, పోచంపల్లి ఇప్పుడు మన తెలంగాణలోనే ఉంది. దాన్ని ఎంత చిన్న చూపు చూస్తారంటే, అండ్ ఐ నో ఇట్స్ సో డిఫికల్ట్. వాళ్ళు డైయింగ్ ప్రాసెస్లో వాళ్ళకు స్కిన్ ఎగిరిపోతుంది అండ్ వాళ్ళకి క్యాన్సర్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. అండ్ పోచంపల్లి అని తీసి పక్కన పెడతారు. ఐ గెట్ టియర్స్, నాకు కళ్ళలో నీళ్ళు వస్తాయి. అలా ఎలా తీసేస్తారు అని చెప్పేసి, ఈ పోచంపల్లికి అంత పెట్టాలా అని అంటారు. సో ఇట్స్ వెరీ, అది ఫస్ట్ మీరు యాన్ చేసి వార్పు ఇది చేసుకొని దాని తర్వాత డైయింగ్ చేసి దాని తర్వాత దాన్ని నెయ్యాలి. సచ్ అన్ ఎఫర్ట్. అది చూసిన వాళ్ళకి అర్థమవుతుంది స్వప్న గారు. ఇఫ్ దే డోంట్ అప్రిషియేట్ ది ఆర్ట్, ఆ క్రాఫ్ట్ అన్నది వాళ్ళు అప్రిషియేట్ చేయకపోతే ఇట్స్ అ మియర్ సారీ అంతే. కరెక్ట్. యూజ్ అండ్ త్రో లాగా అయిపోతుంది. దే విల్ నాట్ బి ఏబుల్ టు చెరిష్. వెరీ వెరీ ట్రూ. మీ దగ్గర వాట్ యూ టేక్ ప్రైడ్ ఇన్ కళ్యాణి గారు? మీరు చాలా గర్వంగా చెప్పుకునే ఏ పట్టు మీకు మనసుకి దగ్గర? నాకు పోచంపల్లి చాలా ఇష్టం అండి. బికాస్ ఐవ్ సీన్ దట్. అంటే కంచి అన్నిట్లో ఎఫర్ట్ పడుతుంది, బట్ స్టిల్ అక్కడ ఏంటంటే వాళ్ళు కూర్చొని వీవ్ చేయగలుగుతారు. బట్ ఈ డైయింగ్ ప్రాసెస్ చూసినప్పటి నుంచి వాళ్ళ కష్టం, వాళ్ళ చేతులు, దే కాంట్ ఈవెన్ ఈట్ విత్ దేర్ ఓన్ హ్యాండ్స్. అది చూసినప్పటి నుంచి నాకు పోచంపల్లి అని అంటే చాలా ఇష్టం. అండ్ ఇట్స్ వెరీ లైట్ ఇన్ వెయిట్. నాకు మైసూర్ సిల్క్, పోచంపల్లి హాయిగా కట్టచ్చు. అసలు మైసూర్ సిల్క్ మంచివి దొరకడమే కష్టం అయిపోయాయి. ఎక్కడో బెంగళూరుకి వెళ్ళాలంటారు, మధ్యలో బిన్నీ సిల్క్ అని రకరకాల విన్నాం. బట్ నాకేంటంటే నెరవు ఇది సరిపోదు, హైట్. మేబీ ప్యూర్ మైసూర్ సిల్క్ లో ఉండొచ్చు, కానీ మామూలుగా ఈ షాప్స్ లో దొరికే మైసూర్ సిల్క్స్ అయితే నాకు హైట్ సరిపోదు. మీ చీరలు చూడొచ్చా? చూడొచ్చు. ఇప్పుడు ఇది కట్టింది, దిస్ ఇస్ టస్సర్ సిల్క్, ప్యూర్ టస్సర్ సిల్క్. సో ఇది సిల్వర్ జరీ అండి, సిల్వర్ అండ్ గోల్డ్. ఓకే, అది సిల్వర్ కోటింగ్ ఉంటుంది. యాక్చువల్గా 4 types ఆఫ్ సిల్క్స్ ఉంటాయి స్వప్న గారు. 1 is మల్బరీ,
తర్వాత టస్సర్, ఏరీ, మూగా, ఈ 4 సిల్క్స్ తప్ప మీరు ఏది విన్నా అపార్ట్ ఫ్రమ్ దట్ అది మనం పెట్టుకున్న పేర్లు మాత్రమే. మనకున్నది ఓన్లీ 4 టైప్స్ ఆఫ్ సిల్క్స్. కోకూన్ నుంచి వచ్చేది 4 టైప్స్ ఆఫ్ సిల్క్ మటుకే. ఓకే. అండ్ సిల్క్ మార్క్ సర్టిఫికేషన్ అంటారు అంటే ఏమిటి, దానివల్ల మనకేంటి మంచి? ఓకే, సో సిల్క్ మార్క్ సర్టిఫికేషన్ అన్నది ఆల్మోస్ట్ 2000 నుంచి గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. ఎందుకంటే ఇది డైల్యూట్ అవుతుందని తెలుసో మరి ఏమో అప్పటికే 2002లో స్టార్ట్ చేసి ఈ సిల్క్ మార్క్కి ఒక లోగో అనేది ఇచ్చారనమాట. సో అప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం చూసుకుంటే 2-3 ఇయర్స్ డికేట్స్ ముందు BIS హాల్ మార్క్ గోల్డ్కి ఉండేది కాదు. అప్పట్లో మనం చిన్న చిన్న దగ్గరికి వెళ్ళేసి కొనేసుకునే వాళ్ళం. కానీ అందులో ఎంత గోల్డ్ ఉంది అన్నది ఎవరికి తెలియదు, కాపర్ ఎంత మిక్స్ ఉందో తెలియదు, అనలేదంటే మనం సెల్ చేసేటప్పుడు. అవును, అలా ఇందులో కూడా అలా డైల్యూట్ అవుతుంది అన్న ఉద్దేశంతో సిల్క్ మార్క్ ఇండియా వాళ్ళు ఒకటి స్టార్ట్ చేశారనమాట. సో సిల్క్ మార్క్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు మీరు ఏదైనా ఆథరైజ్డ్ ఏదైనా స్టోర్కి వెళ్ళారు, ఫస్ట్ చూడాల్సింది వాళ్ళకి సిల్క్ మార్క్ ఉందా లేదా. సిల్క్ మార్క్ ఉంది అని అంటే ఇట్స్ ఆథరైజ్డ్ డీలర్స్ అండ్ అది ప్యూర్ సిల్క్. ఎందుకంటే ఇవన్నీ వాళ్ళ దగ్గర టెస్ట్ అయ్యే వస్తాయి. అండ్ వీఆర్ ది ఫస్ట్ వన్ ఇన్ హైదరాబాద్ టు టేక్ ద సర్టిఫికేషన్ లాంచ్ ద స్టోర్. సో హైదరాబాద్లోనే మనం ఫస్ట్. ముందు వాళ్ళు కాదన్నారు, ముందు మీరు అంతా సెటప్ చేసుకుని తర్వాత లేదు, నేను వీవర్స్ నుంచి చేపించాను, నా ఇంట్లోనే పెట్టుకున్నాను మొత్తం స్టాక్ అంతా, మీరు వచ్చి చెక్ చేయాలని చెప్పేసి చెక్ చేశాక దెన్ వీ గాట్ ద సర్టిఫికేట్, దెన్ ఐ ఓపెన్ ద స్టోర్. అలా. సో చాలా ఇంపార్టెంట్ సిల్క్ మార్క్ అన్నది ఉంటేనే తప్ప, అంటే కొంతమంది ఉండొచ్చు వెళ్ళి తీసుకోవచ్చు, కానీ దానికి ఇంకోటి కూడా చెప్పాను, ఫ్లేమ్ టెస్ట్ అని ఉంటుంది, అది చూసుకోండి. ఎంతమంది స్టోర్కి వస్తారు తెలుసా స్వప్న గారు, వాళ్ళు తీసుకున్నాము ఒకసారి నాకు టెస్ట్ చేసి చూపించండి అని వచ్చే వాళ్ళే ఎక్కువ నా దగ్గర. అండ్ ఐ ఫీల్ ప్రౌడ్ అబౌట్ ఇట్. అంటే ఒక నాలెడ్జ్ మీరు తీసుకున్నప్పుడు 5,000-10,000 పెట్టినప్పుడు అది రియలా కాదని మీరు తెలుసుకునే మీకు ఉండాలి, తీసుకున్నామా కట్టామా అని కాకుండా. రైట్. ఇప్పుడు ఇంకొక చాలా మంచి క్వశ్చన్, పట్టు చీరలకి రీసేల్ వాల్యూ ఉంటుందా? బికాజ్ మీ పాత పట్టు చీరలు కొనబడును అని చాలా బోర్డులు చూస్తుంటారు. నా దగ్గర ఉన్న చీర నాకే పాత పడిపోయింది, వీళ్ళు ఏం చేసుకుంటారని డౌట్ వస్తుంది. అది ప్యూర్ బై ప్యూర్ ఉంటే తప్ప దానికి వాల్యూ కట్టలేరు. ఇప్పుడు నా దగ్గర కూడా తీసుకుంది ప్యూర్ బై ప్యూర్ ఉంటేనే నేను తీసుకుంటాను, లేకపోతే ఏం రాదు అందులో. ఇప్పుడు హాఫ్ వైన్ కానివ్వచ్చు, టెస్టెడ్ జరీ కానీ దాంట్లో ఏం రాదు స్వప్న గారు. ఇట్స్ మీరు అక్కడ వెళ్ళాక మీకు తెలుస్తుంది. మన శారీస్ తీసుకెళ్తే అప్పుడు టెస్ట్ చేసేసి ఇది ప్యూర్ కాదని చెప్పేసి పక్కన పెట్టేస్తాడు. సో ప్యూర్ బై ప్యూర్ ఉన్నప్పుడు మీకు డెఫినెట్గా వస్తుంది. అప్పట్లో ఏంటంటే వీవర్స్ కంపల్సరీ గోల్డ్ సిల్వర్ పెట్టేవాళ్ళు, ఇప్పుడు అన్ని రకాలుగా పెట్టేస్తున్నారు, ప్లాస్టిక్ జరీ కూడా యూజ్ చేసేస్తున్నారు. సో దానికి వచ్చే ఛాన్సే లేదు. ఇది ఇంకొక గుండె బరువు ఎక్కే క్వశ్చన్, ఒక పట్టు చీర ఇంకా దీని పని అయిపోయింది అని ఎప్పుడు డిసైడ్ చేసుకుంటాం మనం, దాన్ని ఏం చేయాలి అంటే ఏళ్ల తరబడి వాడేసి ఫోల్డ్స్ లో కొద్దిగా పిగలడం, బట్ట లాంటి మొదలుకుని జరీ కొంచెం బాగా వెలిసిపోయి ఇలాంటి చూస్తుంటాం కదా, దాన్ని ఏం చేయాలి? నేను అలాంటివి ఏం చేశానంటే ముందు కొన్ని మనం వేరంటేర్ అయిపోతాయి చాలా ఏళ్ళు పెట్టాక, అండ్ ఇప్పుడు వచ్చేవి అన్ని రోజులు మన్నుతాయి అని కూడా నేను చెప్పలేనండి. అవును. సో బార్డర్స్ తీస్తాను, ఐ వీవ్ అ ప్లెయిన్ శారీ, ఒక ప్లెయిన్ శారీ వీవ్ చేయించుకొని దాని మీద బార్డర్ అటాచ్ చేసేస్తాను ఇఫ్ ఇట్స్ ప్యూర్ థింగ్. అలా చేయొచ్చు, మంచి వే ఆఫ్ కొత్త చీర. అప్పట్లో ఏంటంటే ఒక్కసారి ఎన్నోసార్లు కట్టేవాళ్ళు, ఇప్పుడు ఒక్కసారి కడుతున్నారు స్వప్న, ఒక్కసారి కట్టేసి షెల్ఫ్లోకి వెళ్ళిపోతుంది. తర్వాత నెక్స్ట్ అకేషన్కి మళ్ళీ ఇంకోటి కొనాలి, అందులో అలా పైలప్ అయిపోతున్నాయి. కానీ ఇంకా మళ్ళీ దాని యూజ్ అన్నది, దాని సస్టైనబిలిటీ గురించి ఎవ్వరూ ఆలోచించట్లేదు. కరెక్ట్, అవును. మీ బిజినెస్ ఆస్పెక్ట్లో ఆలోచిస్తే కళ్యాణి గారు, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు ఎంత మంచి చేయాలనుకున్నా, మీ ప్యాషన్ అనుకున్నా మీకు నడవాలి కదా బిజినెస్. సో మరి పట్టు చీరలు కావాలని ఇష్టపడి కొనే వాళ్ళ సంఖ్య కొంచెం అది చాలా సెలెక్టివ్గా ఉంటారు. అలాంటి వాళ్ళు మీరు ఎలా మేనేజ్ చేస్తారు రోజు? మీకు ఏంటి, వాట్ ఈస్ ద స్ట్రెస్ పార్ట్ ఆఫ్ ద హోల్ థింగ్? నాకు స్ట్రెస్ అన్నది ఇందులో ఫస్ట్లో తీసుకున్నాను స్వప్న గారు. సో ఫస్ట్లో ఎలా రన్ అవుతుంది, బికాజ్ ఇట్ వాస్ కంప్లీట్లీ హ్యాండ్లూమ్స్. ఇప్పుడు ఆ హ్యాండ్లూమ్స్ అప్రిషియేట్ చేసే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. దర్ పీపుల్ హూ జస్ట్ పిక్ హ్యాండ్లూమ్ శారీస్ ఉన్నారు, అది రేర్ అయిపోయింది. అగైన్ ప్రతి అకేషన్కి ఒకటి కొత్తది కావాలన్న వాళ్ళకి వీ విల్ నాట్ బి ఏబుల్ టు. సో కొత్తలో స్ట్రెస్ తీసుకునేవారు మీరు? ఎలా రన్ అవుతుంది, ఎన్ని అమ్ముడిపోయాయి వాళ్ళు చూసుకునేవారా? స్టాక్ చూసుకునేదాన్ని. కానీ మనము ఒకటి ప్యాషన్తో స్టార్ట్ చేసినప్పుడు నా ప్రోడక్ట్ మీద నాకు నమ్మకం ఉండాలి. ఇప్పుడు ఈ శారీ మీరు కట్టుకున్నారు, అప్రిషియేట్ చేస్తున్నారు, సో దట్ ఇట్ సెల్ఫ్ ఓకే, నా ప్రోడక్ట్ని అప్రిషియేట్ చేస్తున్నారు, ఓకే హ్యాండ్లూమ్స్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, ఒక హ్యాపీనెస్.
అంటే నేను డైలీ ఇంత సేల్స్ అవుతున్నాయా అని లిటరలీ టు బి వెరీ వెరీ ఆనెస్ట్ విత్ యూ నేను చూసుకోనండి. నాకు వచ్చిన వాళ్ళు ఎంత నాలెడ్జ్ వచ్చిన ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టైప్స్ ఆఫ్ సిల్క్స్ చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు. గద్వాలో ఒక పట్టు, వెంకటగిరి ఒక పట్టు అని అనుకుంటారు. దానికి బేస్ మల్బరీ అని ఎవరికి తెలియదు. సో హూవర్ కమ్స్ ఆ నాలెడ్జ్ అన్నది షేర్ చేయడం అది నాకు ఇష్టం. సో ఒకరోజు 1,00,000 అయినా, ఒకరోజు 1,000 అయినా, నేను ఈ మధ్య కొంచెం ఇది అవ్వట్లేదు. ఇట్ విల్ రన్ బికాస్ పీపుల్ హ్యావ్ స్టార్టెడ్ అప్రిషియేటింగ్. అవును. సో ఆ బేసిస్ మీద ఓకే, ఇట్స్ జస్ట్ 1.5 year స్ట్రగుల్ ఫేజ్ ఉంటుంది, తర్వాత సర్వైవల్ ఫేజ్కి వస్తాం, స్టెబిలిటీ అవుతుంది. బట్ మనం ఒక పర్పస్ డ్రివెన్ అండి, బికాస్ ఇది స్టార్ట్ చేయడమే మా ఫాదర్ పేరు మీద స్టార్ట్ చేశాం. సో అందుకని ఒక డివైన్ ఇదితో స్టార్ట్ చేసింది కాబట్టి సో ఐ ఫీల్ ఇట్స్ గుడ్. ఒకరోజు అయ్యిందంతా ఐ ఫీల్ హ్యాపీ. రైట్. సో దాట్స్ ద హోల్ కాన్సెప్ట్. బట్ ఉండడానికి ఏంటంటే నేను ఒక వ్యూవర్స్ ని సపోర్ట్ చేస్తున్నాను. ఐఎమ్ ఏబుల్ టు సపోర్ట్ దెమ్ అన్నది. అంటే మీరే చెప్పి నేయిస్తారు వాళ్ళ దగ్గర? కలర్ కాంబినేషన్స్ డెఫినెట్ గా నేను చెప్పి చేయించుకుంటాను. అన్ని రకాల పట్లు వాళ్ళే నేస్తారండి? మొత్తం ఇండియాలో వీవర్స్ ఉన్నారండి మనకు. అవును. బట్ అంటే ఒకే వీవింగ్ ఫ్యామిలీ, ఇప్పుడు ఒక పోచంపల్లిలో ఉన్న వీవింగ్ ఫ్యామిలీ వాళ్ళ కంచి కూడా నేసే సేమ్ ఉంటుందా లేకపోతే? ఉండదు. వీళ్ళ నేసే టెక్నిక్ వేరు, వాళ్ళ నేసే టెక్నిక్ వేరు. ఇప్పుడు టసర్ సిల్క్ నేసేది వేరు, ఉప్పాడది నేసేది వేరు, కంచి నేసేది వేరు, వెంకటగిరి వీవ్స్ వేరు, గద్వాల్ వీవ్స్ వేరు. అంటే వాళ్ళ తరాల తరబడి అదే పికప్ చేశారు కాబట్టి అలా వస్తుంది. కానీ ఇప్పుడు ఏంటంటే సిల్క్ బ్లెండ్స్ చేస్తున్నాం. ఇప్పుడు మీకు టసర్ విత్ కంచి స్టైల్లో అలా చేయడానికి అలా చేస్తున్నారు. సో వాళ్ళు కూడా దే ఆర్ ఆల్సో లెర్నింగ్ ఇప్పుడున్న ప్రాసెస్ తో. టిపికల్ గా గద్వాల్ కాకుండా ఇప్పుడు గద్వాల్లో మీకు కోట కొమ్ములు అలా ఉంటాయి, అలా కాకుండా సింపుల్ గా పైతుని బార్డర్ స్టైల్లో అలా కూడా వీవ్ చేపిస్తున్నాం. సో దే ఆర్ ఏబుల్ టు డూ దట్. కానీ వాళ్ళ టెక్నిక్ వాళ్ళకే ఉంటుంది. పాప మోస్ట్ అంటే మిస్యూజ్డ్ ఏదంటే ఉప్పాడండి. మనకి 1000 రూపాయలు కూడా ఉప్పాడు చీర అంటే చూపిస్తారు షోరూమ్స్కి వెళ్తే. అంటే అవి ఉప్పాడు టైప్లోనే ఉంటాయి ఆ స్టైల్లో, కానీ తెలిసిపోతుంది క్వాలిటీ. కొంచెం 2-3 వేలకి వెళ్తే ఓహో ఇది పర్వాలేదు ఒకసారి కట్టచ్చు అనిపిస్తుంది, కానీ తెలిసిపోతున్నారు పట్టు కాదని. బట్ ప్యూర్ ఉప్పాడ ఎలా ఉంటుందో చూడాలి. అవును. సో అది యాక్చువల్గా అప్పుడు ఉప్పాడలో డబుల్ వార్పే వచ్చేదండి. ఇప్పుడు సింగిల్ వార్పుతో 2000-3000 లో కూడా సెల్ చేస్తాం. అండ్ ఇట్స్ వెరీ ఈజీ. కడి బార్డర్స్ వచ్చేస్తాయి. మీకు ఉప్పాడ చూస్తే అన్ని కడి బార్డర్స్ ఉంటాయి, అది ఈజీ. సో దాన్ని ఎవరన్నా రెప్లికేట్ చేసేసి మీకు 2000-3000 అని చెప్పేస్తారు. అది మెయిన్ ఏంటంటే సిల్క్ మాకు ఎవరు చూడట్లేదు. అది మెయిన్. ఇది ఉప్పాడ అంటే నమ్మేస్తారు, ఇది వెంకటగిరి అంటే నమ్మేస్తారు, ఇది టసర్ అంటే నమ్మేస్తారు. కానీ అది రియలా కాదా అన్నది ఇంకా నాలెడ్జ్ అన్నది లేదు, అవేర్నెస్ అన్నది లేదు అందరిలో. సో మీ చీరల కోసం నేను ఇందాక నుంచి నా కళ్ళు అటువైపు వెళ్తున్నాను. మీరు అన్ని సిల్క్స్ పెట్టారా? అన్ని సిల్క్స్ పెట్టాను. అంటే ఆల్ ఓవర్ ఇండియా? ఆల్ ఓవర్ ఇండియా. ఓ వావ్, దట్స్ అమేజింగ్. కంచి, వెంకటగిరి, పైథనీస్, పటోలాస్ ఎంత బాగుంటాయండి. ఎప్పుడు అనిపిస్తుంది ఎంత అందంగా ఉంటాయి పటోలాస్, కానీ ఎంత ధర అని కూడా అనిపిస్తుంది. పటోలా ఐ థింక్ చాలా టైం పడుతుంది అనుకుంటాను. పటోలా టైం పడుతుంది. ఇప్పుడు ఇంకోటి చెప్పండి, పోచంపల్లి, ఇక్కత్, దుబ్బాక ఇవన్నీ ఒకటేనా? కొంచెం వేరియేషన్ ఉంటుంది. ఇప్పుడు మీరు పోచంపల్లి ఇది అన్నారు కదా, పటోలా అన్నారు కదా, పటోలా సిమిలర్. ఇది నార్త్ లో వీవ్ చేస్తారు, మన పోచంపల్లి సౌత్ లో వీవ్ చేస్తారు. అక్కడ కొంచెం డిజైనింగ్ అనేది కొంచెం క్లోజ్ గా ఉంటుంది, ఇంట్రికేట్ గా ఉంటుంది. ఇది కొంచెం బ్రాడ్ గా ఉంటుంది. రుద్రాక్ష బార్డర్ వేస్తారు ఎక్కువ కదా దీనిలో మన పటోలాలో. అవును, దాని వల్ల ఒక అందం వస్తుంది కూడా. కరెక్ట్. సో ఈ స్టైల్ ఆ స్టైల్ సిమిలరే, కాదంటే అది కొంచెం ఇంట్రికేట్ గా ఉంటుంది. అంతకు మించి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. బట్ పోచంపల్లి పటోలాస్ అన్నవి చాలా టైం కన్జ్యూమింగ్ అండ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. ఎంత అందంగా ఉంటాయండి చీర. అవును, చాలా బాగుంటాయి అండ్ చాలా లైట్ వెయిట్ ఉంటాయి. ఐ ప్రిఫర్ పోచంపల్లి. హ్యాపీగా కట్టేయచ్చు, ఇబ్బందే ఉండదు అసలు. మీరు అలా చెప్తే చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. దిస్ ఇస్ అ బనారసి టైప్ చీర, ఇంత లైట్ వెయిట్. ఇది పెళ్లికి ఎందుకు కట్టుకోకూడదు చెప్పండి? డెఫినెట్ గా కట్టుకోవచ్చు. మన ఇంట్లో పెళ్ళైనా కూడా ఇంట్లో వాళ్ళు కట్టుకోవచ్చు, హ్యాపీగా కట్టుకోవచ్చు. అలా చూసారా, అంటే బనార్సీ అని ఎవరు అనుకోరు. అది కంప్లీట్ గా మనము ట్రెడిషనల్ బార్డర్ టైప్ ఇచ్చాం, రుద్రాక్ష బుటాస్ అండ్ విత్ గద్వాల్ ప్యాటర్న్ టైప్ లో. అన్నిటికంటే బెస్ట్ థింగ్ ఏంటంటే ఒకటి, జరీ చాలా సోబర్ గా ఉంది. మామూలుగా గాడీగా కనిపిస్తాయి కొన్ని జరీలు, ఇది చాలా బ్యూటిఫుల్ గా సోబర్ గా ఉంది. రెండు అలా ఉందన్నమాట, అంత లైట్ గా. ఈ మధ్య ఇలానే లైట్ వెయిట్ లో కూడా ప్రిఫర్ చేస్తున్నారు, ఇష్టపడుతున్నారు బికాస్ ఆఫ్ ది క్లైమేట్. సో అందుకని అలాంటివి కూడా చేయించాం. ఇది పోచంపల్లి. ఇందాక నేను టెస్ట్ ఫెయిల్ అయిన చీర ఇది పోచంపల్లి, దాని మీద మీరు ప్రింట్ చేయించాం. ఇది కూడా చాలా లైట్ వెయిట్. హ్యాపీ టు. అంటే దీని ప్రైసెస్ నేను అడిగి దీని విలువ తగ్గించదలుచుకోలే, అందుకే అడగట్లేదు. బట్ అన్ని అఫోర్డబుల్ గానే ఉంటాయి. అన్ని అఫోర్డబుల్ గానే ఉంటాయి.
ఎనీ ప్యూర్ సిల్క్, మీకు ప్యూర్ సిల్క్ అంటే 8-10 అబౌవ్ పెట్టాలి. బట్ మరి అక్కడికెక్కడికో వెళ్ళిపోకుండా మీరు బ్రైడలే 50 అన్నారు కాబట్టి తప్పకుండా మీరు కాంపిటేటివ్ ప్రైసెస్కి ఇస్తున్నారని అర్థమవుతుంది. చాలా మంచి. ఇందులో ప్రింట్ కూడా ఎందుకు చేయించాము అని అంటే ఇప్పుడు డిఫరెంట్ లుక్ మనం కట్టినప్పుడు కూడా బాగా నిండుగా కనిపించాలి, అది చూస్తే కూడా మీకు కంచి బార్డర్ స్టైల్లో చేయించాము అనమాట. సో హ్యాపీగా ఫంక్షన్కి పెళ్ళిళ్ళకి కట్టేసేయచ్చు. దిస్ లాట్ ఆఫ్ ఆర్ట్ ఇన్ దిస్. ఎస్. అది ఇది ఒక టైపు ఏం చెప్పాలంటే పాత తరం టైపు చీర, కానీ ఇది కూడానండి ఆనెస్ట్గా ఇది గళ్ళు అంటాం కానీ చెక్స్, ఇట్ హ్యాస్ అ బ్యూటీ. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. చాలా నిండుగా ఉంటుంది. వాళ్ళు చాలా బ్యూటిఫుల్ గా క్యారీ చేస్తారు. నేను ఓపెన్ చేయట్లేదు, ఐ డోంట్ వాంట్ టు. దీని మడత పట్టు చీరలు మడత పెట్టుకోవడం కూడా ఒక ఇదండి. ఇలా చూపిస్తున్నాను. అందులోనే పట్టులో డిఫరెంట్ ఇలా కంచి అండి. ఇదంతా కంచి. ఇదంతా కంచి. ఇది కూడా లైట్ వెయిట్ గా ఉంది. ఇది కూడా లైట్ వెయిట్. ఇది పెద్ద వాళ్ళకి ఎస్పెషల్లీ చేపిస్తాను, అంటే కొంచెం ఏజ్డ్ వాళ్ళు 60 అబౌవ్ అలా లైట్. ఇది యాక్చువల్లీ అనుకుంటున్నామండి, కానీ ఆడ్ బ్లౌజ్ తో వేసుకుంటే ఇది యంగ్స్టర్స్ కూడా చాలా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. చాలా చాలా అందంగా ఉంది. ఇది చూడండి, ఇది చెప్పగలుగుతారా ఇదే పట్టు? ఇది గద్వాల్. గద్వాల్ ఇప్పుడే మీరు చెప్పారు అందుకే. గద్వాల్లోనే మనం పైత్ని ఇట్లా డిఫరెంట్గా వీవ్ చేపించాం. ఎవరన్నా ఈ మధ్య చాలా మంది యంగ్స్టర్స్ కూడా గద్వాల్ ప్రిఫర్ చేస్తున్నారు ఇలాంటి వీవింగ్ ఉంటే. జనరల్గా ఏంటంటే ఇలా టెంపుల్ బార్డర్ ఉంటే ప్రిఫర్ చేయరు, సో ఇలా చేస్తున్నాయి. అండ్ ఇట్స్ సో బ్యూటిఫుల్. లోపల కూడా మొత్తము వెరీ ఇంట్రికేట్లీ ఊవెన్ పళ్ళు, మొత్తం పైతనీ స్టైల్లో మీనాకారి వర్క్తో మొత్తం చేయించాం అనమాట. అండ్ దీనికి కాంట్రాస్ట్ బ్లౌజులు ఎలా వేసుకోవచ్చు, రెడ్ వేసుకోవచ్చు, బ్లూ వేసుకోవచ్చు, గోల్డ్ వేసుకోవచ్చు, అన్ని వేసుకోవచ్చు. అలా అంటే ఒక్కొక్క సెగ్మెంట్ని క్యాప్చర్ చేసేటట్టు. అంటే ఇవన్నీ ఆనెస్ట్లీ అండి, దిస్ ఇస్ ఆర్ట్, ట్రూలీ ఆర్ట్. ఏదో చీర కాదు ఇది, ఏదో చీర కొనేసాం కట్టేసామని. ఇది కడితే మీకు ఒక ఫీలింగ్, ఫుల్ఫిల్మెంట్ వస్తుంది. ఏంటంటే నెక్స్ట్ జనరేషన్స్ మళ్ళీ మళ్ళీ కట్టాలి అనిపించేటట్టు ఉండాలి. సో ఇది వచ్చేసి పెన్ కలంకారీ శారీ స్వప్న గారు. ఇది స్పెషాలిటీ ఏంటంటే గంగా జమున బోర్డర్, పైన గ్రీన్ వచ్చింది, కింద మీకు ఓల్డ్ ప్యాటర్న్ ముందు కట్టుకునేవాళ్ళు. సో అందులోంచి ఇన్స్పిరేషన్, నేను చాలా డిజైన్స్ ముందువి మా మదర్వి మా అమ్మ అవన్నీ తీస్తున్నాను అనమాట, ఆ ప్యాటర్న్లో చేపిస్తున్నాను. అండ్ ఇట్ హెస్ కమ్ సో బ్యూటిఫుల్లీ. ఒకసారి అనిపిస్తుంది నిజంగా ఇట్స్ రియల్లీ అన్ ఆర్ట్. ఇది వచ్చేసి మీకు మీరు చూస్తే నార్మల్ పెన్ కలంకారీ మీరు చూస్తుంటే కొంచెం డార్క్ ఉంటుంది, ఇది లైట్ ఉంది. ఇవన్నీ ఆర్గానిక్ కలర్స్, చాలా బాగుంది. ఇది కంప్లీట్గా ఆర్గానిక్ కలర్స్, వెజిటబుల్స్ దాంతో తీసి చేసింది అనమాట. చాలా టైం పడుతుంది. మన లార్జెస్ట్ ఆర్గన్ ఇన్ ద బాడీ మన స్కిన్. కరెక్ట్. దాన్ని కవర్ చేసేది మరి ఆబ్వియస్లీ అంత కంఫర్ట్ ఉండాలి, అంత ప్యూరిటీ ఉండాలి. ఇది మా ఫాస్ట్ మూవ్మెంట్ ఉన్న బ్రైడల్ శారీ. దీని కాస్ట్ చెప్పగలుగుతారా? ఉంటుంది ఒక, నేనైతే ఫ్రాంక్లీ చెప్తున్నాను, ఐ హావ్ సీన్ దిస్ సారీ ఫర్ అబౌట్ 1.25 lakhs. మా స్టోర్లో 23,000. 23,000? రియలీ? ఎస్. హౌ డిడ్ యూ మేనేజ్? అంటే టిష్యూ మొత్తం అది మొత్తం జరీ, టిష్యూ కూడా కాదు, మీకు మొత్తం ప్యూర్ జరీనా? ప్యూర్. యా. అద్భుతం అండి. ఇట్ ఈస్ సో గార్జియస్. స్టార్టింగ్ నుంచి అదే ప్రైస్ మెయింటైన్ చేస్తున్నాను. అండ్ హీఈస్ ద సేమ్ వీవర్ హూ ఈస్ డూయింగ్ దట్. దానికి కాంప్లిమెంట్ ఇది చూడండి, ఇది పట్టు పంచు. పంచ కట్టుకోవాలన్నంత బాగుంది. సో ఇది కూడా కంప్లీట్గా ప్యూర్ బై ప్యూర్ వస్తుంది మీకు. ఇలా డిఫరెంట్ అంటే విత్ చెక్స్. తర్వాత ఇది గంగా జమున బార్డర్స్ అంటే నాకు కొంచెం ఎక్కువ ఇష్టం లేదు. సో బార్డర్ లెస్ గంగా జమున, సో అందుకే ఇలా సింపుల్గా డిఫరెంట్గా. ఎల్లోకి అసలు ఈ కలర్ ఎవరు ఇమాజిన్ చేయలేరు, కానీ దానివల్ల రిచ్నెస్ వచ్చింది, ప్లెజెంట్నెస్. దీనికి ఏ కలర్ బ్లౌజ్ వేసుకుంటారు? కొంతమంది బ్లూ వేసుకుంటారు. యాక్చువల్గా దీనికి ఈ కలర్ వేసినా చాలా బాగుంటుంది, లేకపోతే కాంట్రాస్ట్ వెళ్ళాలనుకుంటే వాయిలెట్ కలర్ కూడా వేయచ్చు. ఈ ఎంత ఉన్నాయండి నిజంగా, ఒక్కొక్క శారీ ఒక అద్భుతం చెప్పాలంటే. ఇది అగైన్ కంచి బ్రైడల్లోనే. ఇది టిష్యూ, మీరు ఇందాక చూసింది కంప్లీట్గా జరీ. అంటే కొంచెం గ్లిటర్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి ఇది చాలా బాగుంది. బట్ అదర్వైజ్ ఇప్పుడు అదైతే నా పర్సనల్ ఫేవరెట్ అన్నమాట. దీనికి చక్కగా ఎర్ర బ్లౌజ్ కానీ కెంపు రంగు బ్లౌజ్ కానీ వేసుకుంటే ఎంత బాగుంటుంది. ఎంతమంది వచ్చి అసలు ఆర్డర్స్ ప్లేస్ చేశారంటే అదేంటంటే పెళ్లి కూతురు, అది మెయిన్ ఏంటంటే కంప్లీట్గా ఇంటర్లాకింగ్. మీరు ఎంత జ్యువెలరీ వేసుకున్నా ఎక్కడ పట్టదు, ఇలా రాసుకున్నా చేసుకున్నా షార్ప్గా ఉన్నా అది పట్టదు. అదే మెయిన్ అండి. దారం ఇలా లాగితే అలా వచ్చేస్తుంది బయటికి, లేకపోతే చీరలు పట్టేసుకుంటే. ఇంకోటి ఏంటంటే మొత్తం కవర్ అయిపోతుంది.
సో అందుకని నేను మొత్తం ఒకటే సింగిల్ టోన్ ఇచ్చేసి దానికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసేస్తే సూపర్గా ఉంటుందని కొంతమంది రెడ్ బార్డర్ కూడా అడిగారు. సో అలా కస్టమైజేషన్ కూడా ఉంటుంది. సో వాళ్ళు చెప్పి లేదు మాకు రెడ్ బార్డర్ కావాలంటే అది కూడా చేపిస్తాను. నేను అందరం నీందే ఎంత బాగుందో. ఇది ఇంకోటి డార్క్ అండ్ డార్క్ కాంబినేషన్స్ ఇష్టపడే వాళ్ళకి ఇలా. ఇదేమో కంప్లీట్ సిల్వర్ ఉంటుంది, ఇదేమో గోల్డ్ ఉంటుంది. దిస్ ఈస్ వన్. చాలా చాలా బాగుంది. అది కూడా లైక్ కట్టుకుంటే దాని బ్యూటీ తెలుస్తుంది. అబ్బా వెంకటగిరి దాంట్లో కంప్లీట్గా జామ్దని వీవ్స్, మొత్తం మీనాకారి వర్క్. తర్వాత ఇందులో కూడా గోల్డెన్ జరీతో చేపిస్తాం. జనరల్గా మీకు ఇది ఏ రేంజ్లో ఉంటుంది సుమారు? ఇది మీకు 15 ఇట్స్ వెరీ రీజనబుల్ యాక్చువల్లీ బికాజ్ ఇట్స్ కస్టమ్ మేడ్. ఇది మీకు దొరికితే బయటకు వెళ్తే దొరికేదు. నేను ఎప్పుడు వచ్చినా ఫస్ట్ అందరికి ఏం చెప్తాను, రివర్స్ చేసి చూడండి శారీ, మీకు తెలుస్తుంది లోపల కంప్లీట్గా ఇంటర్లాకింగ్ ఉన్నది లేదు. ఇంటర్లాకింగ్ ఉన్నది తీసుకుంటే ఎప్పుడన్నా బాగా మన్నుతాయి. సో అది. సో ఇందులో మన వెంకటగిరి ఏంటంటే టిపికల్గా మీకు సిల్వర్ బార్డరే వస్తుంది. సో గోల్డ్ బార్డర్ ఇప్పుడు గోల్డ్ జరీ పెట్టిపిచ్చి కూడా చేపిస్తున్నాం అనమాట. సో దిస్ ఈస్ బనార్సీ. బనార్సీలో లైట్ విత్ కాపర్ సింగిల్ టోన్. స్టన్నింగ్ అసలు ఒకదాన్ని మించి ఒకటి. ఇవన్నీ అయితే ఆర్ట్. ఫస్ట్ చూపించిన బనారస్ అయితే బ్యూటిఫుల్. ఎంతండి ఆ చీర? రెడ్ చీర గెస్ చేయగలుగుతారు? నేను ఐఎమ్ వెరీ బ్యాడ్ అట్ గెస్సింగ్, సో మీరే చెప్పాలి. 8500. నిజమా? నేను పళ్ళు ఒకసారి చూడొచ్చా? చూడండి, సింపుల్గా వస్తుంది. సింపుల్ కడ్డిపల్లి. అది. అండ్ ఇది ఎస్పెషల్లీ ఈ కలర్స్ చాలా మంది చెప్పి చేయించుకొని ఇందులో చాలా కలర్స్ చేపించాను. ఫాస్ట్ మూవ్మెంట్. ఇదే గిల్ట్ నాకు, ఇంత బాగా మడత పెట్టిన చీరని అసలు చూస్తూ ఉండిపోవచ్చండి చీరని. అలా ఉంది. అమ్మవారి కలర్ ఇది కదా. అవునే. ఇలా కొంచెం డిఫరెంట్ కాంబినేషన్స్ ఏంటంటే కట్టే వాళ్ళకు కూడా కొంచెం అరే కట్టాలి అన్నది ఒకటి రావాలన్నమాట. దట్ ఈస్ ప్యూర్ పైథిని. చూడంగానే తెలిసిపోతుంది. పైథిని అంటే ఒక రేంజ్ కొంచెం అంటే ఏ అన్నట్టు చూసినట్టు అనిపిస్తుంది. అంటే దట్ హ్యాస్ దట్ గ్రాండియర్ అండ్ గ్రేస్. అవును, ఇది కూడా చాలా ఎఫర్ట్ పడుతుంది. బికాస్ ఆఫ్ దట్. అది అలా పడుతుంది. ఎందుకంటే దాని సిగ్నేచర్ ని ఎవరు ఏం చేయలేకపోయారు. మీరు ఈ పైథిని స్టైల్స్ మామూలు పిచ్చి చీరలో కూడా వాడేస్తున్నారు ఇప్పుడు బార్డర్స్ లో, కానీ ద స్టైల్ ఇస్ సో క్లియర్. ఏ పైథిని అని తెలిసిపోతుంది అనమాట. అది చాలా బ్యూటిఫుల్. చాలా 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 అందంగా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి మీ చీరలన్నీ. ఇంకా ఏవో తొంగి చూస్తున్నట్టున్నాయి. ఎవరికి తడుతుంది చెప్పండి అలా లైట్ బ్లూ అండ్ అలాంటి ఒక గోల్డ్ కలర్ ఇది ఇవ్వాలని దానికి బ్రౌన్కి. అది కూడా కంప్లీట్గా సిల్వర్ జరీ. వెరీ క్లాసీ. వెరీ క్లాసీ. ఇది బ్లౌజ్ వేయాలి ఈ కలర్, ఇట్ విల్ లుక్ సూపర్. చాలా బాగుంటుంది. ఇంకొకటి జ్యువెలరీ ఏం వేసుకుంటారు ఎవరైనా? దీనికి ఎంత సింపుల్ గా వేసుకుంటే అంత బెటర్. అంటే ఈ మధ్య బాగా స్టోన్ వి సిల్వర్ వి అని వచ్చేస్తున్నాయి కదా, అవే స్టోన్ వి వేసుకుంటే సెట్ అయిపోతుంది. నాకు ఏమనిపిస్తుంది అంటే స్వప్న గారు, వెన్ వి వేర్ సారీని ఎలివేట్ చేసేటట్టు ఉండాలి. జ్యువెలరీతో కప్పేసుకుంటే మళ్ళీ పండగా ఉంటుంది. సో సింపుల్ గా వేసుకొని సారీని హైలైట్ చేసే వాళ్ళు అలా చేస్తారు. సో అంటే బ్రౌన్ అండ్ బ్లూ కలర్, ఇది కూడా మంచి కలర్ కాంబినేషన్. వెంకటగిరిలో కూడా చేపించాం సేమ్ ఇలాంటిదే. కొంచెం సీ బ్లూ, కొంచెం ఇది డార్క్ చేపించాను అనమాట. సో అలాంటి కలర్ కాంబినేషన్స్. ఈ మధ్య కొంచెం ప్రింట్ నేను కొంచెం అవాయిడ్ చేస్తాను, ఎందుకంటే ప్రింట్ క్వాలిటీ దొరకడం చాలా కష్టమైపోయింది. మెయిన్ అదేనండి. బికాజ్ కొన్ని వీవ్స్లో మంగళగిరిలో ఫర్ ఎగ్జాంపుల్ ఎడాపెడా ప్రింట్లు వేసేస్తున్నారు. అది బాగుండట్లేదు కూడా. అంటే ఏంటో కలిసిపోయి కన్ఫ్యూజన్ లా ఉంది, ఫ్యూజన్ లా కాకుండా. ఇవి బాగున్నాయి. ఇవి చాలా డెలిబరేట్ గా మీరు ఆలోచించి వేసినట్టు తెలుస్తుంది. చాలా అంటే ఇది మీకు వాష్ చేసినా కూడా పోదు అనమాట. సో అంత కేర్ తీసుకుంటాను, బట్ లిమిటెడ్. ఇది కూడా కంచి కదా? ఇది కూడా కంచి వెరీ సింపుల్. దాని తర్వాత చెక్స్ వచ్చేసి దాని మీద ఇంకా ఎక్కువ హైలైట్ చేయొద్దు. ఇది కనిపించాలి అన్ని కనిపించాలి అని అంటే ఐ థాట్ ఇలా సింపుల్గా వెళ్తే సరిపోతుందని సింపుల్ కడిపల్లి వచ్చేస్తుంది. అద్భుతం అండి అసలు, ఒకదాన్ని మించి ఒకటి. సో మరి ఇవన్నీ ఎలా ప్రిజర్వ్ చేసుకోవాలి? పట్టు చీరలు ప్రిజర్వ్ చేసుకోవడానికి వాట్ ఈస్ యువర్ బెస్ట్ అడ్వైస్? ఇంట్లో అమ్మిచ్చిన పట్టు చీర మనం కొనుక్కున్నదు ఎలా దాన్ని పెట్టాలి? సారీ ప్యాకెట్స్లో పెట్టాలా? నాఫ్థలిన్ బాల్స్ వేయాలా? శాషెస్, ఫ్లోరల్ శాషెస్ వేయాలా? కర్పూరం రకరకాలు చెప్తారని. నాఫ్థలిన్ బాల్స్ అస్సలు వేయకూడదు. నీమ్ లీవ్స్ ఉంటాయి కదండి, అది పెట్టుకుంటే చాలా మన్నుతాయి. వేరేది ఏది ఇప్పుడు ఏదో శాండిల్వుడ్ పౌడర్ అన్నీ చెప్తున్నారు బయట, ఏది అవసరం లేదు. నీమ్ లీవ్స్ తెచ్చేసి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇంకొకటి ఏంటంటే ఇది యాజ్ ఇట్ ఈజ్ అల్మార్లో జాగ్రత్తగా పాలిథిన్స్లో పెట్టచ్చు. కొంతమంది వైట్ బాక్సెస్లో పెడతారు. వైట్ బాక్సెస్లో పెడితే ఫేడ్ అయిపోతుంది. ఓహో, ఆ ప్లాస్టిక్ బాక్సెస్ వద్దు.
సో వైట్ బాక్సెస్ ఉంటాయి చూడండి, కార్డ్బోర్డ్వి, అందులో అస్సలు పెట్టకూడదు, ఫేడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేకపోతే ఇన్స్టెడ్ ప్లాస్టిక్ బాక్సెస్ తెచ్చుకొని, ఇప్పుడు నా స్టోర్లో కూడా నేను ఒక్కొక్కసారి ఆ ప్లాస్టిక్ బాక్సెస్లోనే ప్రిజర్వ్ చేస్తాను. ఇప్పుడు నా స్టోర్ అంతా నాకు ఓపెన్ ఉండదు, ఎవ్రీథింగ్ ఇస్ లైక్ సీల్డ్, సెక్యూర్డ్ అనమాట. అలా పెట్టడం బెస్ట్ కదా సారీస్, అలా పెడితేనే బెస్ట్. అండ్ మడతలు మళ్ళీ కొన్ని రోజులకు ఒకసారి తీసివేయడం బెటర్ అండి, అక్కర్లేదు? మడతలు చేంజ్ చేస్తూ ఉండాలి, ఎందుకంటే ఆ మడతల్లో ఫేడింగ్ కాకుండా, దాన్ని పల్చబడిపోకుండా. సో అప్పుడప్పుడు వేయాలి, జస్ట్ గాలికి పెట్టేసి ఒక 6 monthsకి ఒకసారి అలా గాలికి పెట్టేసి, షేడ్లోనే, మళ్ళీ ఎండలో అస్సలు వేయకూడదు, మళ్ళీ లోపల తీసుకెళ్ళి పెట్టేసుకోవాలి. నీమ్ లీవ్స్ ఎప్పటికప్పుడు చేంజ్ చేయండి, అదే చాలు, ఆర్గానిక్వే చాలండి, ఏది అవసరం లేదు. అలా ప్రిజర్వ్ చేసుకుంటే చాలా రోజులు. చాలా నాలెడ్జ్ మీరు అలా గడించారనమాట. సో ఇప్పుడు మీ స్టోర్ టైమింగ్స్ ఏంటి కళ్యాణి గారు? మార్నింగ్ 10 నుంచి నైట్ 10 వరకు. ఓకే. సో అలా మనకి ఒకేషన్స్ చాలా, ఇప్పుడు ఉగాది వస్తుంది, ఉగాది తర్వాత ఆఫ్ కోర్స్ మనకి పెళ్లి సీజన్ వస్తుంది కదా, అదే వస్తుంది. కాకుండా కూడా అసలు మనకి అకేషన్ ఎందుకంటే చీర కొనుక్కోవడానికి, అంతే కదా, చీర కొనుక్కున్న రోజే పండగ, అంతే, రియల్ పండగ. కట్టేసేయాలి, తీసుకోవాలి, కట్టేసేయాలి. నీకు ఎన్ని చీరలు ఉన్నాయి ఏంటి? ఒకటి అడగతాను, అంతే. చాలా ఉంటాయి అంటే నేను ఎక్కువ కొన్నాను, బికాజ్ నేను రీయూజ్ చేయడం, నేను ఒకటి కట్టేసి పెట్టను, దాన్ని మళ్ళీ మళ్ళీ కట్టాలనుకుంటాను. సో ఒకటి కట్టేసి ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి కదా అని నేను చాలా కొన్ని చెప్పి చేయించుకుంటాను, అది నేను స్టోర్ పెట్టుకుని అరే ఇది బాగుందని పెట్టుకో, కానీ అదే ఫస్ట్ సేల్ అయిపోతుంది. అలా అన్నీ నేను సెల్ చేసుకునేవి ఉన్నాయి, నా వరకు నేను పెట్టుకునేవి లేవు అనమాట. సో నేను చాలా లిమిటెడ్గా పెట్టుకుంటాను, బట్ ఐ కీప్ వేరింగ్ దమ్ అగైన్ అండ్ అగైన్. సో ఇట్ షోస్ హౌ మచ్ యూ చెరిష్ యువర్ ఆర్ట్ అండ్ యువర్ ప్యాషన్. అండ్ బట్ కుడోస్ టు యూ. ఒకటి ఏంటంటే ఫర్ టేకింగ్ దిస్ అప్. మహిళలందరూ హర్షించే ఒక చాలా అందమైన మంచి పనిలో ఉన్నారు మీరు. ఏమన్నా చీరలు చూస్తేనే ఒక కంఫర్ట్ కదండి, అంటే ఫర్ విమెన్. కాకుండా మీరు వ్యూవర్స్కి ప్లస్ ఈ ఆర్ట్కి చేస్తున్న సేవ కావచ్చు, వాట్ ఎవర్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ రిమార్కబుల్ కళ్యాణి గారు. ఇంకోటి ఏంటంటే వీవర్స్కి కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా ఈ మధ్య ఎవ్వరూ ఇవ్వట్లేదండి. అది ఎలా అవుతుందంటే వీవర్స్ నుంచి తెచ్చుకోవడం, అమ్మడం, తర్వాత వాళ్ళకి ఇవ్వడం. నా కేసులో నేను తీసుకున్నది ఫస్ట్ ఇచ్చేస్తాను, వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తాను. సో ఐ డోంట్ బిలీవ్ ఇన్ క్రెడిట్. వాళ్ళ దగ్గర క్రెడిట్ తీసుకొని నేను సాధించేది ఏం లేదని నాకు ఒకటి. సో వాళ్ళు కూడా బతకాలి. అంత కష్టపడి ఒకటి నేసి ఇచ్చినప్పుడు నేను క్రెడిట్ మీద తీసుకుంటే నాకేం వాల్యూ ఉంటుందని, నేను అమ్ముడు పోయాకే ఇస్తాను, అలా కాన్సెప్ట్లో నడుస్తుంది. అవన్నీ చూశాక ఐ ఫీల్ రియలీ బ్యాడ్. దీనికి ఏమేం చేయగలుగుతాము అన్నట్టు సిల్క్ మార్క్ వాళ్ళతో కూడా నేను ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉంటాను. సో ఐ కీప్ టాకింగ్ టు దెమ్. అవేర్నెస్ ప్రోగ్రామ్స్గా చేస్తున్నాము. సో సిల్క్ మార్క్ ఎందుకు ఇంపార్టెంట్, సిల్క్ మార్క్ ఉన్నప్పుడు దాన్ని స్కాన్ చేసి ఎలా చూసుకోవాలి, అవన్నీ నేను ప్రతి ఒక్కరు నా వీడియోస్లో అన్నిట్లలో చెప్తూ ఉంటాను అనమాట. బికాజ్ ఒక పర్పస్ ఉండాలని నా ఫీలింగ్. ఏదైనా బిజినెస్ ఉంటే దే షుడ్ బి ప్యాషన్తో పాటు ఒక పర్పస్ కూడా ఉండాలి. తప్పకుండా. ఐ థింక్ మీ పర్పస్ ప్యాషన్ కలవడం అండ్ దానికి మీరు ఒక క్వాలిటీని, ఒక క్రెడిబిలిటీని జోడించడం చాలా గొప్ప విషయం కళ్యాణి గారు. మీ డ్రీమ్ విజన్ ఏంటి? అల్టిమేట్లీ వాట్ ఇస్ ఇట్ దట్ యూ వాంట్ టు సీ? నా విజనరీ బోర్డ్లో మెయిన్ హ్యాండ్లూమ్స్ అండి. సేవ్ ద వీవ్ అని చెప్తున్నారు కానీ ముందుకు వచ్చేవాళ్ళు ఎవరు లేరు. బికాస్ నేను తిరిగినప్పుడల్లా నాకు నిజంగా వ్యూవర్స్ గురించి మాట్లాడితే ఐ రియలీ ఫీల్ సో సాడ్. చాలా కష్టం. నేను కూడా నాకు బికాస్ ఆఫ్ మై ప్రొఫెషన్ బీయింగ్ ఎ జర్నలిస్ట్ నాకు చాలా వర్క్ చేశాను. అందుకే ఇవాళ చీరల గురించి, హ్యాండ్లూమ్ గురించి అనగానే పరిగెట్టుకుంటూ వచ్చాను ఫర్ దిస్ ఇంటర్వ్యూ ఆనెస్ట్లీ. బికాజ్ సో నేను కూడా చూశాను మీరు అంటున్నట్టుగా వాళ్ళ కష్టాలు, ఎన్ని రోజులు ఇంట్లో అప్పులు బాధలు, వాళ్ళకి అప్పులు చేయడం, అప్పులు తట్టుకోలేక చాలా వీవర్స్ ఫ్యామిలీస్లో సూసైడ్స్. అక్కడ అమ్మ ఏం చేయలేదు, నాన్న వెళ్ళిపోయినా కూడా అమ్మ ఉండాలి, స్కూల్లో ఉన్న పిల్లల్ని మళ్ళీ స్కూల్ నుంచి డ్రాప్ అవుట్ చేసి వాళ్ళకి ఆ పని నేర్పించి సాగాలి, వాళ్ళకి వేరే పని రాదు. ఇంకా పవర్ లూమ్స్ ఎక్కువ వచ్చేసాయి. కానీ హ్యాండ్లూమ్స్ అన్నది డిఫరెంట్గా, టచ్ ఫీల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆ నేసే విధానం కానీ మీరు అది ఫీల్తోనే మీకు అర్థమైపోతుంది. సో నా దగ్గర అస్సలు పవర్ లూమ్స్ పెట్టను. పవర్ లూమ్స్ ఏంటంటే 1-2 నేను డిఫరెన్స్ చూపిస్తాను. ఇది పవర్ లూమ్ అందుకనే మీకు ఈ రేట్కి వస్తుంది, ఇది హ్యాండ్లూమ్ అందుకనే ఈ రేట్కి వస్తుంది అని చెప్పేసి. సో మెయిన్ వాళ్లకు ఎంకరేజ్మెంట్, హ్యాండ్లూమ్స్ని పైనకి తీసుకురావాలి. అండ్ సిల్క్ మార్క్ గురించి అందరికీ అవగాహన, బికాస్ ఆఫ్టర్ 10 years డెఫినెట్లీ సిల్క్ మార్క్ లేనిది ఏ సిల్క్ ప్రోడక్ట్ బయటికి ఆ పరిస్థితి ఉండదు. ఇంకా ఎవ్రీబడి నీడ్స్ టు టేక్ ద సిల్క్ మార్క్ సర్టిఫికేషన్. సో అది ఎందుకు ఇంపార్టెంట్, అది తీసుకున్నా కూడా ఓకే. ఈ మధ్య డమ్మీ సిల్క్ మార్క్స్ కూడా పెట్టేస్తున్నారు. సో అది ఇంకోటి. అందుకనే మీరు తీసుకున్నప్పుడు స్కాన్ ఎలా చేయాలి, స్కాన్ చేస్తే ఆ స్టోర్ డీటెయిల్స్ వస్తున్నాయా లేదా. నాకు డౌట్ వచ్చింది చాలా.
డమ్మీ సిల్క్ మార్క్స్ చూశాను కూడా కొన్ని. ఈ అనకూడదు కానీ కొన్ని చోట్ల పెళ్లి హాళ్లలో పెట్టే ఎగ్జిబిషన్స్లో కూడా పాపం వాళ్ళు చిన్నపాటి వ్యూవర్స్ వాళ్ళు డమ్మీ సిల్క్ మార్క్ పెట్టిన సందర్భాలు చూశాను నేను. బట్ బట్ట చూస్తే తెలిసిపోతుంది, బట్ట చూస్తే తెలిసిపోతుంది. అందుకే అంటాను, ఎక్కడ స్టోర్కి వెళ్ళినప్పుడు కూడా స్కాన్ చేయండి, ఆ స్టోర్ డీటెయిల్స్ వచ్చాయి, అది జెన్యూన్ ప్రోడక్ట్ అని మీకు ఆ స్కానర్లో వచ్చేస్తుంది. అది సిల్క్ మార్క్ నుంచి వస్తుంది, మనం చేసేయడానికి ఏమి ఉండదు అందులో. సో అవన్నీ అవేర్నెస్ అన్నది నేను అందులో తీసుకురావాలి అన్నది నాకున్న విజన్. అండ్ మెయిన్ హ్యాండ్లూమ్స్ని సస్టైన్ చేయాలి అండ్ తీసుకున్నవి ఆ క్వాలిటీ ప్యూర్ బై ప్యూర్ ఎంతవరకు తీసుకురాగలుగుతాను అన్నది అది ఒకటి విజన్ ఉందన్నమాట. తప్పకుండా ఐ థింక్ మీ ఆర్ట్తో మీరు కొత్త డిజైన్స్తో కొత్త ఫ్యూజన్ మిక్స్తో మీరు చెప్పిన 4 రకాల సిల్క్లు ప్రతి ఆడపిల్ల ఒంటి మీద మంచి పట్టుబట్ట అండ్ అలాగే కాటన్ అయినా పర్లేదు, మీరు యూ హ్యావ్ కాటన్ హ్యాండ్లూమ్స్ ఉన్నాయి అంటే హ్యాండ్లూమ్ ఈజ్ హ్యాండ్లూమ్ ఫైనలీ. సో అవన్నీ తప్పకుండా మీ విజన్ నెరవేరుతుంది, తద్వారా అందరికీ మంచి జరుగుతుంది, కట్టుకున్న వాళ్ళకు కూడా ఎంతో మంచి జరుగుతుందని ఆశిస్తున్నాం. స్వప్న గారు, ఇది సిల్క్ మార్క్ ఆర్గనైజేషన్ నుంచి మనకు వచ్చిన సర్టిఫికేషన్ అనమాట. సో దిస్ షోస్ ఇది ఎప్పుడైతే వాళ్ళు వచ్చి ప్రతి ఒక్క ప్రోడక్ట్ టెస్ట్ చేస్తారో అప్పుడే మనకి ఇస్తారు. కరెక్ట్. అప్పుడే అంత అంటే మనం ఇది సింపుల్గా ఇలా తెచ్చుకోవడానికి ఉండదు, ప్రతి ఒక్కటి వాళ్ళు టెస్ట్ చేసి ఇస్తారనమాట. సో ఆథరైజ్ డీలర్స్ ఎప్పుడు ఏదైనా సిల్క్ స్టోర్కి వెళ్ళినా యూ హ్యావ్ టు లుక్ ఫర్ దిస్. ఇది కంపల్సరీ. అండ్ ట్యాగ్ మీద మనకు ప్రైస్ ట్యాగ్ మీద ఉన్న సిల్క్ మార్క్ సర్టిఫికేషన్ ఇదైతే తప్పకుండా స్టోర్లో పెడతారు, ఎవరైనా గర్వంగా పెడతారు. ఎవరైనా కొత్తగా అంటే ఇలాంటి తెచ్చుకుంటే ఎందుకు పెట్టరు, హ్యాపీగా పెట్టాలి. కష్టపడ్డా దీనికోసం. అదే నోను మీ ప్యాషన్ కమిట్మెంట్ తెలుస్తుంది, మీరు అంతా బై ద పద్ధతిగానే చేస్తారని డిసైడ్ అయ్యారు. సో కాబట్టి అది తెలుస్తుంది. ఇది మీరు వాళ్ళు ఇచ్చారండి సిల్క్ మార్క్ వాళ్ళు? అవునండి. సో దీని గురించి నేను ఎక్కువ మాట్లాడుతుంటాను అనమాట. ఇప్పుడు కొత్తగా డిఫరెంట్ పేర్లు అన్నీ పెట్టేస్తున్నారు, అది మనం పెట్టుకుందే. సో బేసికలీ ఈ 4 types ఆఫ్ సిల్క్సే ఉంటాయి మనకి. కిచ్చా సిల్క్ అంటే ఏంటండి? అదంతా మిక్స్ అంతే. సో అంటే యాక్చువల్ అందులో మిక్స్ చేయొచ్చు. ఇప్పుడు మష్రూమ్ సిల్క్ అని, అందులో కొంచెం టస్సర్ కొంచెం మల్బరీ మిక్స్ అయ్యి ఉంటుంది. బ్యాంబూ సిల్క్ అని విన్నాను. బ్యాంబూ సిల్క్ అని ఉంటుంది, అందులో జూట్ది తర్వాత సిల్క్ మిక్స్ అయ్యి ఉంటుంది. చెయ్యాలంటే ఎన్నో చేయొచ్చు, కానీ మనకు అవగాహన ఫస్ట్ ఏంటి అని అంటే ఈ ఫోర్ సిల్క్స్ సిల్క్ వామ్ నుంచి వచ్చేది ఇదే. దీంట్లో మీరు ఎన్నన్నా కాంబినేషన్స్ చేసుకొని చేయొచ్చు, బట్ దిస్ ఈస్ ద కాస్ట్లీయెస్ట్ అనమాట మూగా. ఇందులో డైయింగ్ అన్నది జరగదు, సో న్యాచురల్ షీన్తో అలాగే తయారవుతుంది. సో మన దగ్గర తక్కువ, బట్ అదర్వైజ్ 80% ఇండియాలో మనకు మల్బరీ ఇదే ఉంటుంది, రెస్ట్ 20% ఈ మూడిట్లో డిస్ట్రిబ్యూట్ అవుతుంది. బ్యూటిఫుల్, అమేజింగ్, సో రిమార్కబుల్ అండ్ ఐ థింక్ లివింగ్ యువర్ ప్యాషన్ ఇస్ ద బిగ్గెస్ట్, దట్స్ వై యువర్ క్వీన్. మీ రంగంలో మీరు యువర్ క్వీన్ కళ్యాణి గారు. సో తప్పకుండా ఒక రోజు వీలు చూసుకుని మా ఫ్రెండ్స్ అందరం కలిసి మీ షోరూమ్కి వస్తాం. డెఫినెట్గా. ఐ వాంట్ టు యాక్చువల్లీ లెర్న్ మోర్ అబౌట్ సిల్క్స్ అండ్ హౌ పట్టు చీరలు ఎలా నేస్తారని చెప్పి. బట్ ఇవాళ ఇవన్నీ తీసుకొచ్చారు మా స్టూడియోకి, వీఆర్ వెరీ టచ్డ్. థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని రమ్మని అడుగుండొచ్చు, మేము వస్తాం కూడా, రావని కాదు, బట్ మీరే అంత మేము చెప్పకపోయినా మీరు పట్టు చీరలు తీసుకొచ్చి నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలని చెప్పడం అనేది అద్భుతం. We wish you all the very best. Thank you so much.